హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ శిల్పా రెడ్డి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో గుమగుమలాడే చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తోటి. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు 1 కిలో చికెన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 లవంగాలు, చెక్క, 4 యాలకులు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చికెన్ అంతా బాగా ముక్కలకి కారం పట్టేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటరు దగ్గర పడింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన లో ఫ్లేమ్లో పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఈ చికెన్ ఫ్రైని చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా మనం ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎంత వేసుకున్నా అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్ చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఈ చికెన్ని లో ఫ్లేమ్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర, పుదీనా మనం ఎంత ఎక్కువ వాడితే మన హెల్త్కి కూడా అంత మంచిదండి. ఈ కొత్తిమీరని వాడడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుందండి. పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిది. వీలైనంత ఎక్కువగా కొత్తిమీర, పుదీనా వాడడం అలవాటు చేసుకోవాలి మనము. చూసారు కదా, చికెన్ ఫ్రై ఎంత బాగుందో. ఇలా అడుగంటుకోకుండా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. ఈ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ చికెన్ ముక్కలకు కూడా అంటుకొని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.